జగన్ పాదయాత్ర ముగింపు సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు. జగన్ యాత్ర వైసీపీ క్యాడర్తో పాటుగా ప్రజల్లోనూ భరోసా నింపిందని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్తారని అంటున్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ప్రజా సంకల్ప పాదయాత్ర 9వ తేదీన ముగుస్తుంది. ఇక ప్రజా సంకల్ప పాదయాత్ర ఇచ్చాపురంలో ముగినటువంటి నేపథ్యంలో పైలాన్ పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇడుపులపాయలో ప్రారంభమైనటువంటి పాదయాత్ర ఇచ్చాపురం వరకు దాదాపుగా 3600 కిలోమీటర్ల పాటు కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇక జగన్ పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్నారు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్లాంటి సంక్షేమ పథకాలు చేపట్టబోతున్న అంశాలు కూడా ప్రజలకు ఇప్పటివరకు వివరించుకుంటూ రావడం జరిగింది. ఇక పాదయాత్ర ముగింపు సందర్భంగా పాదయాత్ర ముగింపు గుర్తుగా పైలాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక జగన్ పాదయాత్ర ముగింపుకి సంబంధించి మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, జగన్ గారు చేసినటువంటి పాదయాత్ర ఈ నెల 9వ తేదీన ముగుస్తుంది. ఈ ముగింపు సభకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? 2017 నవంబర్ 6 ప్రారంభమైన ఈ ప్రజా సంకల్ప యాత్ర ఇడులపై నుంచి ఆ రోజు మేము కూడా భాగస్వాములు అయినాము. అదేవిధంగా కడప నుంచి స్టార్ట్ అయిన తర్వాత 13 జిల్లాలు దాటుకొని ఈరోజు శ్రీకాకుళంలో దాదాపు తుదిగడికి ముగించిపోతున్నారు. అందుకే ఈరోజు విజయసింహంగా ఈరోజు విజయ సంకల్ప యాత్ర పైలాన్తో పాటు కూడా ఈరోజంతా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పాదయాత్రలో అనేక ప్రజలు అంశాలు చేసుకుని ప్రజలతో పాటు నడుస్తూ ప్రజల యొక్క కష్ట నిష్టాలు చేసుకుని అదేవిధంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అదేవిధంగా ఒక రకంగా చెప్పంటే పార్టీలకు అతీతంగా కూడా ఈ యొక్క పాదయాత్రలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం జగన్కు సపోర్ట్ చేస్తూ జగన్ కష్టాలు విధించి ప్రభుత్వం చేస్తున్న అనేకమైన ప్రజా వ్యతిరేక కార్యక్రమం పైన ఆయనకు వివరిస్తూ ఆయన సపోర్ట్ తీసుకుని నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది చాలా మంది మహానుభావులు నడిచారు. కానీ చాలా మంది కూడా చరిత్ర పుటాల్లో ఇంత దాదాపు 3648 కిలోమీటర్లు నడిచిన ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి అని ఈ ప్రజా సంకల్ప యాత్రలో ఒకసారి మనం కూడా గుర్తు చేసుకోవాలా. జగన్ గారు చేసినటువంటి పాదయాత్ర అయితే ఉందో చాలా సుదీర్ఘంగా కొనసాగింది. అనేక మందిని కలుసుకోవడం జరిగింది. ఈ పాదయాత్ర ద్వారా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కానీ పార్టీ నేతల్లో కానీ ఎట్లాంటి ధైర్యాన్ని కానీ అదేవిధంగా ఆత్మస్థైర్యాన్ని కానీ నింపడం జరిగింది. ఈ రోజు ప్రజలు అనేకమైన చిన్న చిన్న మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది ఈ ప్రభుత్వం. ఈరోజు ఎన్నికల ముందు దాదాపు 600 హామీలు ఇచ్చినారు. ఒక్కటి కూడా నెరవేర్చకుండా అక్కడక్కడ ఒకటో రెండు అన్ని చేశామని ప్రయత్నం ఈరోజు నిర్దేశం పడుతున్నారు. ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించడంలో నీళ్లు కానీ అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగ అవకాశాలు కానీ అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయం పనులు కానీ అదేవిధంగా పేద ప్రజలకు కానీ సంబంధించిన చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగ సంబంధించిన నోటిఫికేషన్ కూడా అదేవిధంగా డాక్రా సంబంధించి కూడా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కూడా అన్నింటిలో కూడా పరిపాలన అష్టదిగ్గలు చేసిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. మనం గమనించలేదు. ఈరోజు రాజ్యాంగాన్ని పూర్తిగా పరిహాసం చేసే విధంగా రాష్ట్రాన్ని టోటల్గా డ్యామేజ్ చేసి ఈరోజు మళ్ళీ దేశాన్ని కాపాడిన ఉద్దేశంతో ఆయన ఒక కొత్త ముసుకేసుకుని పోతున్నారు. ప్రజలను కూడా ఈ రాష్ట్ర ప్రజలను కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు జగన్ గారు చేసినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో ఈ పాదయాత్ర ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం భరోసా మీకు కలిగిందా? వైఎస్ఆర్సీపీ శ్రేణులు కలిగింది అనుకోవచ్చు. మాతో పాటు రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలకు కూడా ఒక భరోసా ఏర్పడింది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి సీఎం అవుతున్నాడు, సమర్థవంతమైన సీఎం వస్తున్నాడు, ఆయనే జగన్మోహన్ రెడ్డి మేము నమ్ముతున్నామని చెప్పి ప్రజలు వాచా తూచా ఈరోజు నమ్ముతున్నారు. కాబట్టి ప్రజలు ఈరోజు బ్రహ్మదూరం పడుతున్నారు. ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పాదయాత్ర 9వ తేదీన ముగుస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు జగన్ చేసినటువంటి పాదయాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లోనూ శ్రేణుల్లోనూ ఆత్మస్థైర్యాన్ని నింపిందని చెప్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి పాదయాత్ర దోహదం పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రమేష్, 99 టీవీ, ఇచ్చాపురం నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.